ఈ రీల్ ఎక్కడి దాకా వెళ్ళిద్దో తెలీదు కానీ నువ్వు చూస్తున్నావంటే నేను సక్సెస్ అయినట్టే. ఈరోజు ఫ్యాట్ లాస్ గురించి మాట్లాడదాం. ఎప్పుడు మా వాడు గొప్ప వాడి బాడీ చూడు వాడు ఇలా అన్నాడు వీడు ఇలా చేశాడు కదా. నువ్వేం చేసావు, నీ గొప్పదనం ఏంటి? నేను 86 కేజీ ఉండేవాడిని. నో నాలెడ్జ్ ఆన్ న్యూట్రిషన్ అండ్ ఫిట్నెస్. నేనే చేంజ్ అయ్యానంటే నువ్వు అవ్వలేవా? నువ్వు బ్రతికేదే 40-50 ఏళ్ళు కదా, ఏం తింటే ఏంటి అని ఇంకెన్ని రోజులు చెప్పుకుంటావు? నువ్వు సరిగ్గా ఉండవు కానీ ఎదుటోళ్ళకి సలహాలు ఇస్తావు. ఇప్పుడు ₹100 బిర్యానీ, ₹40 ఐస్ క్రీమ్ అనుకోవచ్చు. తర్వాత అదే ₹1,00,000 ఆపరేషన్, 10,000 మెడిసిన్ అయితే. ఇది జోక్ కాదు, నా లైఫ్లో జరిగింది కాబట్టి నన్ను ఒక ఎగ్జాంపుల్గా తీసుకుంటారని చెప్తున్నాను. మా ఫాదర్ నా 10th క్లాస్లో ప్యారలైజ్డ్ అయ్యారు, అంటే పక్షవాతం వచ్చింది. ఆయన ఇప్పుడు దాకా ఇంకా బెడ్ మీదే ఉన్నారు. ఆయనకి ఇప్పుడు దాకా ఎంత ఖర్చు అయిందో తెలుసా? ఈ ఫ్యాట్ లాస్ అనగానే జిమ్కి వెళ్ళి 40-50 నిమిషాలు కష్టపడాల్సిన అవసరం లేదు. మీరు తినే బయట ఫుడ్ ఆపేస్తే చాలు. ఒక 1 మంత్ కంప్లీట్గా బయట ఫుడ్ అవాయిడ్ చేసి ఇంట్లో పెట్టింది తిని ఒక 20-30 మినిట్స్ వాకింగ్కి వెళ్ళండి. మీ లైఫ్ స్టైల్లో ఎంత డిఫరెన్స్ వచ్చిద్దో మీకే తెలిసిద్ది. నువ్వు ఈ రీల్ని ఇక్కడ దాకా చూస్తున్నావు అంటే చాలా థ్యాంక్స్. ఈ రీల్ని ఎవరికైతే షేర్ చేయాలో వాళ్ళు షేర్ చేసి లైక్ అయితే కొట్టు. వివేకంతో ఆలోచించండి.